రామేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం ఎంత అద్భుతం అంటే, ఎంత మహానీయమైన దర్శనం అంటే ఈశ్వరుడు ఆశీస్సులు కానీ, ఈశ్వరుడు కృప కానీ ఎంత గొప్పగా ఉంటాయంటే, ఈరోజు ఒకసారి కాదు 2 సార్లు దర్శనం చేసుకున్నాను తెలుసా మీకు. అంత అద్భుతమైన దర్శనం ఎంత అద్భుతంగా జరిగిందంటే, మనం రామేశ్వరం చూస్తుంటే అక్కడ రామసీత అంటే 2 సముద్రాల సంగమం లొకేషన్. మనిషి జీవితంలో అది ఎంత అద్భుతమైన సన్నివేశం అంటే, అవి చూడాలి ఖచ్చితంగా. అవి చూస్తే మన మనసుకు ఎంత తేలికగా, ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే, జీవితంలో ఇది చూశాను, ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను, ఈరోజు చూసి వీటన్నిటిని ఆనందిస్తున్నాను అంటే అది ఈశ్వరుడు కృప, ఈశ్వరుడు యొక్క ఆశీస్సు, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ లేని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైన దర్శనం చేసుకుంటాము, ఇంత అద్భుతమైన లొకేషన్స్ చూస్తాం అనేది అసలు ఎవరు ఊహించలేదు కదా. అంత అద్భుతమైన దర్శనము భాగ్యం ఈశ్వరుడు నాకు అప్పచెప్పినందుకు, ఆ అదృష్టాన్ని నేను అదృష్టంగా భావించి, నా ఈశ్వరుడు పెట్టిన ప్రసాదంగా భావించి నేను ఈరోజు చేసుకున్నందుకు నేను చెప్తున్నా కదా, ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఈశ్వరుడు నాకు ఈ జన్మకి ఇచ్చాడని నేను నా మనస్ఫూర్తిగా, నా మనస్సాక్షిగా నేను కోరుకుంటున్నాను. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అది ఈశ్వరుడు. అందుకే ఈశ్వరుడు పాదాలు పట్టుకోండి, ఈశ్వరుడు పాదాలు పట్టుకొని నిలబడగలిగితే ఈశ్వరు మహిమలు మనము ఎన్ని చెప్పినా చాలా తక్కువ. అంత మహనీయమైన మహిమలు ఈశ్వరుడు. ఒక్కసారి ట్రై చేసి ఈశ్వరు పాదాలు పట్టుకోండి. హర హర మహాదేవ శంభో శంకర శివకైలాసవాయ నమః.